ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోలు సెంటర్ల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాలతో వడ్లు తడిసిపోతూ ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కొనుగోలు చేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలిస్తున్నారు. మరోవైపు కొనుగోళ్లను స్పీడప్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి రైతులు ధాన్యాన్ని కోసి దాదాపు నెల రోజులుగా కాళ్లలో పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు అయితే అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు కొనుగోలు కేంద్రాల్లో లారీలు పంపించడం, దాంతోపాటు ధాన్యాన్ని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. నెల రోజులుగా ఇది ప్రతి పంట సమయంలో కూడా కోతకొచ్చిన సమయంలో నిరసనలు దాదాపు సర్వసాధారణమని. గత ఏడాది కావచ్చు, గత పంట సమయంలో కూడా వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాయడం, దాంతోపాటు వాటిని కొనుగోలుకు ఇబ్బందులు పడడం, వడగాళ్ళు వర్షం పడడము, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోవడం, ఇట్లా దాదాపు ప్రతి పంట చేతికొచ్చే సమయంలో ప్రతిసారి ఇది సర్వసాధారణం అయిపోయింది. ఈ సంవత్సరం కూడా ఇట్లాంటివి కొనసాగుతుంది. ఇప్పటికే ధాన్యం 2-3 సార్లు ఎండింది, మళ్ళీ వర్షానికి తడుస్తుందంటూ కూడా చెప్తున్నారు. సో రైతులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వడియారం గ్రామంలో ఈ రైతులు అందరం ఒక దగ్గర ఇక్కడ సొసైటీలో ఇన్నిగానము రైతులు అందరం కాంటాలు పెట్టినాము. కాంట పెట్టైనా కానీ వడ్లు 11 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఒక్క లారీ రావట్లేదు. ఆ లారీలన్నీ స్ట్రైక్ అయ్యి రాక మొత్తం ఇబ్బంది అవుతుంది. ఈ తుఫాన్ వల్ల ఎప్పుడు వచ్చే వర్షాలు తెలియదు. ఇన్ని చేసిన వడ్లన్నీ వాటర్లో మునిగిపోతాయని భయానికి మేము అందరం రైతులందరం ఆందోళన చెందుతున్నాము. మాకు ఎట్లయినా కానీ ఈ అధికారులు కానీ ఎవరైనా మా మీద స్పందించి మాకు లారీలు కానీ ఏవి కానీ ఇట్లా మాకు రైతులకు ఇబ్బంది కలగకుండా పంపించాలని. ఈ తూకం చేసిన ఈ వడ్లు కూడా ఈ ఎండకు ఎండిపోయి మొత్తం తేమ అదైపోయి మొత్తం ఇలా లాస్ అయిపోయినవి కూడా మళ్ళీ రైతుల మీదనే తీస్తున్నారు. ఈ రైతుల మీదనే అది చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీ ఇవి అన్ని తొందరగా తీసుకుపోయేటట్టుగా ప్లాన్ చేయాలని మా యొక్క రైతులు మొత్తం ఎన్నే ఉన్నాయి సార్, అయితలేదు. రైతు ఒక్క ట్రాక్టర్ లోడ్ ఉంది సార్, మొత్తం లారీలు అసలే ఒక్క వారం అయింది సార్. ఎన్నే కూర్చుంటున్నాము, ఇంటికాడ అన్నం లేదు, ఏం లేదు. పోతూనే ఉన్నాం, ఇక వస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం సార్. మళ్ళీ వర్షం ఉంది అని చెప్తున్నారు సార్. మొత్తం మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్ మాకు. సార్ మా చేగుంట మండలం వడియారం గ్రామం సార్. మేము ఇక్కడ రైస్ ఐకేపీకి తీసుకొచ్చి 10-12 రోజులు అవుతుంది సార్. తూకం వచ్చేసింది, ఒక మాట ఒక లోడ్ పోయింది. మిగతా కనీసం 99% అట్నే ఉన్నాయి సార్ వడ్లు. అవి తూకం ఏంటంటే ఇక్కడ ఎండుతుంది, మొత్తం డిగ్రీకి వస్తుంది, అది మన న్యాచురల్కి వస్తుంది, మళ్ళీ ఇంకా తక్కువ అయిపోతుంది సార్. ఇది ఏంటంటే మొన్న 6 రోజుల కింద వర్షం పడ్డది, మొన్న తడిచిపోయింది సార్. మళ్ళీ దానికి ఆరబెట్టడానికి చేయడానికి టాపర్లకు దీనికి మేము చేసే శ్రమ, మేము 6 నెలలకు కష్టపడే దానికి ఏం ఫలితం దొరుకుతలేదు సార్. మొన్న వడదెబ్బకు ఒకళ్ళు చనిపోయారు. వడదెబ్బ వల్ల మేము ఇట్లా సరిగా రావటం లేదు సార్. ఇలా మొన్న చినుకులు పడుతున్నాయి, రాళ్ళు పడుతున్నాయి, జర వాళ్ళ మీద మా మీద దయదలిచి జర లారీని కొద్దిగా పంపిస్తే సార్. మా ధాన్యం గిట్ల తరలిపోతే మా గిట్ల రాని పోనీకి ఇక్కడ 10 days దాకా వర్షాలు పడే సూచన ఉందట సార్. ట్రాక్టర్న్నర ఒడ్లు చేస్తే మొత్తం ఎండబెట్టి మొత్తం గుంజుకుపోయి ఒక ట్రాక్టర్ కూడా అయితే లేదు. ఇప్పుడు డిగ్రీ చూద్దాం, శాంతి చూద్దామంటే 10 వచ్చింది, ఇప్పుడు చూస్తే 3 వేస్తుంది. మొత్తం గుంజుకుపోయినాయి. టాపర్లు అవి టాపర్ కప్పుడు ఇది చెప్పుడు అది చేసుడు. లారీలో ఏం లేవు. వీళ్ళకు అశోక్ చెప్తే ఏమంటుండు, లారీ వస్తలేదన్నా నేనేం చేయాలి, అమ్మాయిలు పని చేస్తలేరు అంటారు, బండి లేదని. 15 రోజులు ఆ ఒడ్ల తెచ్చి ఇటు పెట్టినా మొత్తం ఏం లేదు. వచ్చుడు పోవుడు తిరుగుడే ఉంది మాకు ఇక్కడ. జర మీరు అధికారులైనా జర పట్టించుకొని మాకు జర రైతులకు గడ్డకేస్తే ఏమైనా బతుకుతాం, కానీ మొత్తం మా మీదనే పడుతుంది. ఇక మేము తీసుకున్నాం, అది మాకు వడ్లు వస్తాయి, ధాన్యాలు దించుకొని కడతామంటే ఏం లేదు. మాకు తిరుగుడుగా అయిపోతుంది ఇక్కడ. ధాన్యాలు కట్టలు లేదు, ఏం లేదు. మందు పోయినప్పుడేమో మందులు ఆడ నిలబడుతుంది. 20 రోజులు ఆన్లైన్ చేస్తే అప్పుడు దొరికాయి. ఈ వడ్లు కొనమంటే ఇప్పుడు కొనరు. ఇప్పుడు ఏం చేయాలి? రైతుల బాధ ఎట్లా ఉంది మాకు, ఎండలు వస్తున్నాం మేము. ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు రోడ్లపైన ఇప్పటికే ధాన్యం ఆరబోసి గత నెల రోజులుగా ఎదురు చూస్తున్న పరిస్థితిని కొనుగోలు వేగవంతం చేయాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. సో అయితే ఇప్పటికే ఒకవైపు అధికారుల అయితే అప్రమత్తమై లారీలను పంపించే ప్రయత్నం చేస్తున్న అధికారులు వర్షం చెప్తున్నాగా, మరోవైపు రైతులు మాత్రం ఇంకా నిరసనలు కొనసాగిస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి తరలించాలని, లారీలు పంపించాలంటూ కూడా రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజు, మెదక్ జిల్లా నుండి.